యూట్యూబ్లోనే తమ్లైన్ చేసుకోవచ్చు, యూట్యూబ్ స్టూడియో యాప్లో. సో దీనికన్నా మంచి అప్డేట్ ఇంకేముంటుంది? నాకైతే ఈ అప్డేట్ చాలా నచ్చింది. మనకు తెలిసిన వాళ్ళు మన వీడియోస్ చూడరు, కానీ పక్క వాళ్ళు చూస్తారు. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో తెలిసిన వాళ్ళు నా వీడియోస్ని చూడరు, కానీ పక్క వాళ్ళు చూస్తారు. వేరే అంటే ఇంటికాడ ఇప్పుడు నేను దుబాయ్లో ఉన్నా, ఇండియా నుంచి చాలామంది నా వీడియోస్ చూస్తారు. నేను చూస్తాను కదా ఎక్కడి నుంచి చూస్తున్నా, ఇండియా నుంచి నాకు చాలామంది చూస్తారు. సో ఎంగేజ్ అవుతారు, 2-3 మినిట్స్ వీడియో చూస్తారు, నా 10 మినిట్స్ 15 మినిట్స్ వ్లాగ్ని. సో దిస్ ఈజ్ వాట్ యూట్యూబ్ రికమెండ్. మీరు ఏదైనా ఒక వీడియో క్లిక్ చేసిర్రా, మన తెలుగు వాళ్ళదైనా ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నా, సో మీరు ఒక వీడియో క్లిక్ చేస్తే అట్లీస్ట్ ఒక 1 మినిటా 2 మినిటా చూడండి, లైక్ కొట్టండి. సో అట్లీస్ట్ ఆ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుద్ది. అట్లీస్ట్ మంచోళ్ళు, అరే ఈ వీడియో కొత్తగా వేస్తుండు, కొంత సబ్స్క్రైబరే ఉన్నారు, కొన్ని వ్యూసే ఉన్నాయి, వీనికి ఒక లైక్ కొట్టి 1 నిమిషం 2 నిమిషం చూస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తే అది ఆ వీడియో ఇంకా ముంగటి వేరే వాళ్ళకి సజెషన్ వేస్తుంది. ఈ ఏఐ గురించి నాకైతే ఇప్పుడు దాకా ఎవ్వరు చెప్పలేదు. నేనే యూట్యూబ్లో వాళ్ళు నోటిఫికేషన్ వస్తే దాన్ని యూజ్ చేసినాను. చలో అందరికీ నమస్కారం. సో ఇటైతే వచ్చేసిన వేరే ట్రామ్ సైడ్, అటు చాలామంది ఉండే. సో ఇక్కడ వీడియోస్ షూట్ చేద్దాం. మీకు ఒకటి చెప్పాలా, నేను 2026లో యూట్యూబ్ ఛానల్ చేస్తుంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒకే ఒక అడ్వైస్, నాకు తెలిసిన మట్టుగా నేను కూడా స్టార్ట్ చేసిన 2025లో, స్టిల్ స్ట్రగలింగ్. బట్ ఆ స్ట్రగలింగ్లో నేను ఇంకా నేర్చుకున్నది కొత్తది ఏంటంటే, కొత్తగా ఏం నేర్చుకున్నానంటే మీకు చెప్తా, అది డెఫినెట్లీగా మీకు యూజ్ అవ్వుద్ది. ఈ ట్రిక్ని మాత్రం యూజ్ చేయండి. నాకైతే రిజల్ట్ వచ్చింది. ఏదో నేను వ్యూస్ కోసమో దానికోసమో అంటలేదు, నాకేదో అయిపోవాలని. నా ఛానల్ మొత్తం డైలీ వ్లాగ్స్ ఉంటాయి, నాది డ్యూటీ వ్లాగ్స్ ఉంటాయి. ఈ వీడియో నేను కొత్త వాళ్ళ కోసం, ఎవరైనా చూస్తారేమో అని, తెలియని వాళ్ళ కోసం అని తీద్దామని ప్లాన్ వేసిన. సో కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తుంటే మీరు మంచిగా చూడండి, మీకు అర్థమవుతుంది. డెఫినెట్లీగా మీకు నచ్చుద్ది, మీరు కామెంట్ కూడా వేస్తారు, నాకు తెలుసు, అంత నమ్మకం ఉంది. సో నేను చాలామంది యూట్యూబర్స్ వీడియో అయితే చూసిన, కానీ చాలామంది ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేరు. ఒక అక్క అయితే చెప్పింది, మీరు యూట్యూబ్లో బిగినింగ్లో అంటే కొత్తగా వీడియోస్ చేస్తుంటే 3 thumbnails యూజ్ చేయాలా, ఓకే, 3 టైటిల్స్ యూజ్ చేయాలా. ఇంకా 2026లో అక్కడ ఏం అప్డేట్ చేసిరంటే, యూట్యూబ్ స్టూడియోలో అంటే నార్మల్గా పోవాలా మీరు, అంటే క్రోమ్లోకి వెళ్ళి పోతే అట్లా పోవాలా, డైరెక్ట్ యూట్యూబ్ స్టూడియో యాప్లో కాదు. క్రోమ్లోకి వెళ్ళి అటు ఇట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి వేరే సైట్లోకి వెళ్ళి పోతే అక్కడ యూట్యూబ్ స్టూడియోలో ఒక ఆప్షన్ ఉంటుంది, మన జెమినీ లెక్క, అంటే ఏఐ లెక్క. ఆ ఏఐని మీరు యూజ్ చేసుకున్నారనుకో, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఏం హెల్ప్ అవుతుంది అంటే, మీకు టైటిల్ హెల్ప్ చేస్తుంది. ఇంకోటి, అదే యూట్యూబ్ స్టూడియోలో మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళైనా, వేరే సఫారీలోకి వెళ్ళైనా, ఐఫోన్లోకి వెళ్ళైనా అట్లా పోయి యూట్యూబ్ స్టూడియో అని సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా యాప్కి కాకుండా అట్లా వెబ్సైట్ నుంచి అక్కడ పోతే మీకు అలా పైన డాట్స్ కనిపిస్తాయి, ఏఐ డాట్స్ కనిపిస్తుంది. మళ్ళీ కంటెంట్ క్లిక్ చేస్తే మీ అన్ని కంటెంట్ వస్తుంది. టెస్ట్ తమ్లైన్ ఉంటుంది, టెస్ట్ తమ్లైన్ అండ్ టైటిల్ ఉంటుంది. ఇవన్నీ నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఆఫ్టర్ 8-9 months నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా. నాకైతే రిజల్ట్ అయితే కొంచెం మస్తు ఉంది. అంటే టైటిల్ తమ్లైన్ పెట్టేస్తే వీడియోస్ ఏమైనా చూస్తాడు, క్లిక్ చేస్తాడు, కానీ మన వీడియోస్లో కూడా దమ్ము ఉండాలి. సో అప్పుడే మన వీడియోస్ని చూస్తారు. ఇట్లా అయితే నాకు ఒక 2 వీడియోస్ అయితే క్లిక్ అయినాయి. మీరు డెఫినెట్గా నా ఛానల్ని ఓపెన్ చేయండి, అక్కడ చూడండి. 2 వీడియోస్ మాత్రం బెటర్. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయండి, అప్పుడు అప్లోడ్ చేస్తే 2K 1.5K దాకా వ్యూస్ అయితే వచ్చినాయి లాంగ్ వీడియోస్కి. సో రిజల్ట్ మాత్రం ఉంది, కానీ చేసే దమ్ము ఉండాలి దాంట్లో. ఇక ఈ ఏఐ గురించి నాకైతే ఇప్పుడు దాకా ఎవ్వరు చెప్పలేదు. నేనే యూట్యూబ్లో వాళ్ళు నోటిఫికేషన్ వస్తే దాన్ని యూజ్ చేసినాను. చూడండి, నేనైతే డ్యూటీకి అయితే పోతున్నా. బస్సులో అయితే ఉన్నా, 3-4 ఉన్నాం. నేను కూడా కూర్చున్నా నా సీట్లో. సో నేను కూడా బస్సులోనే కూర్చున్నా. సో మ్యాటర్ అదే, మన డెఫినెట్లీగా అంటే మనం రోజు చేసేది డైలీ వ్లాగ్స్. సో డైలీ వ్లాగ్సే కంటిన్యూ అవుతుంటాయి మన ఛానల్లో. బట్ నేను ఈరోజు మీకు ఇది చెప్తామని ముందుకు వచ్చిన. సో ఆ ఏఐ ఉంది కదా, మన యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏఐని నువ్వు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత, వీడియోస్ అప్లోడ్ అంటే ప్రైవేట్లో పెట్టి ఏఐని నీ టైటిల్ ఇచ్చి కెన్ యూ చెక్ అబౌట్ దిస్ వీడియో అని ఇస్తే నీకు మొత్తం డీటెయిల్స్ పడతాయి. ఎస్, ఒక్కసారి వీడియో అప్డేట్ చేసిన దాన్ని, అంటే ఒక్కసారి మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా, ప్రైవేట్లో అయినా దేంట్లో అయినా, అది నీకు మొత్తం ఇస్తుంది. ఎక్కడెక్కడ తప్పు ఉంది, ఎక్కడెక్కడ ఏముంది, ఈ వీడియోని నువ్వు ఇక్కడ ఎడిట్ చేయు, ఇక్కడ హుక్కు మంచిగా పెట్టు, ఇక్కడ నువ్వు చాలాసేపు కెమెరా లెన్స్ అట్లనే పెట్టినావు, అవన్నీ చూపిస్తుంది. అన్నీ నీకు టెక్స్ట్లా మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం ఇస్తుంది. అంత క్లారిటీగా చెప్తుంది.
కానీ నాకు కూడా చెప్తుంది నీ హుక్ ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అక్కడ ఎడిటింగ్ మంచి చేయని, కానీ అదే టైం లేదు అని నేను మళ్ళీ ఎడిట్ చేయను, తమ్లైన్స్ కోసం మాత్రం హెల్ప్ తీసుకుంటాను. నేనంట ఈ కంటెంట్కి తగ్గట్టు ఒక తమ్లైన్ క్రియేట్ చేయండి, క్రియేట్ చేసి నాకు ఇస్తుంది. 2 తమ్లైన్లు ఇస్తుంది. ఆ 2 తమ్లైన్కి మళ్ళీ నేను అడుగుతా టైటిల్ కూడా ఇవ్వాలి, కంటెంట్కి టైటిల్ కూడా ఇవ్వమంటే టైటిల్ కూడా ఇస్తుంది, లేకపోతే మీకు నచ్చిన టైటిల్ మీరు పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, మీ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నారా లేక నసంటోళ్ళు. ఇప్పుడు నేను యూట్యూబర్లని అంటే అందరు సపోర్ట్ చేయాలని కాదు నేను అంటాను, మీరు ఏదైనా ఒక వీడియో క్లిక్ చేసిర్రా, మన తెలుగు వాళ్ళదైనా ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నా, సో మీరు ఒక వీడియో క్లిక్ చేస్తే అట్లీస్ట్ ఒక 1 మినిటా 2 మినిటా చూడండి, లైక్ కొట్టండి. సో అట్లీస్ట్ ఆ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుద్ది. అట్లీస్ట్ మంచోళ్ళు, అరే ఈ వీడియో కొత్తగా వేస్తుండు, కొంత సబ్స్క్రైబరే ఉన్నారు, కొన్ని వ్యూసే ఉన్నాయి, వీనికి ఒక లైక్ కొట్టి 1 నిమిషం 2 నిమిషం చూస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తే అది ఆ వీడియో ఇంకా ముంగటి వేరే వాళ్ళకి సజెషన్ వేస్తుంది. సో ఫస్ట్లో నాకు చూసే 10 మంది వాళ్ళు చూడరు, లైక్ కొట్టరు. సో ఆ వీడియో ఇంకా సజెషన్ ఇవ్వదు, నీకు చాలా కష్టమవుతుంది. వీడియోలో కంటెంట్ కూడా ఉండాలి, నేను చెప్తున్నా, కంటెంట్ ఉంటే ఎవరైనా చూస్తారు. కానీ ప్రతి వీడియోలో కంటెంట్ లేకుండా మేము ఎట్లా చూస్తామని నాకు కూడా చాలామంది క్వశ్చన్ చేసిర్రు. బట్ నేను అట్లా అంటలేదు. అంటే కొత్తగా ఉన్న వాళ్ళని, నేర్చుకునేటోళ్ళని సపోర్ట్ చేయండి అంటున్నాను. నేను కూడా కొత్తగానే చేస్తున్నా, నా వీడియోస్ కూడా లైక్ రావు, నా వీడియోస్ కూడా అది రావు. కానీ కొత్తగా ఎవరైనా మీ కొత్త ఛానల్లో తక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళని చూసిర్రు అనుకో, చూడండి, అంటే ఛానల్ని రిఫ్రెష్ చేయండి. అక్కడ ఏమైనా ఉందా దాంట్లో వ్యూస్ ఉన్నాయా లేవా, ఓకే ఏమవుతుంది, ఒక లైక్ కొట్టేసి ఒక 2 నిమిషం ఇట్లా వీడియో చూడకుండా ఒక 2 నిమిషాలు ఇట్లా ప్లే అవుతున్నట్టు షార్ట్స్ చూస్తున్నప్పుడు మళ్ళీ కిందికి వచ్చి ప్లే అవుతున్నప్పుడు అయిపోతుంది. సో ఆ వీడియో ఇంకొక నలుగురికి సజెషన్ ఇస్తుంది. ఆ నలుగురిలో ఒక 2-3 చూస్తారు కావచ్చు డెఫినెట్గా. అంటే మనకు తెలిసిన వాళ్ళు మన వీడియోస్ చూడరు, కానీ పక్క వాళ్ళు చూస్తారు. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. సో తెలిసిన వాళ్ళు నా వీడియోస్ని చూడరు, కానీ పక్క వాళ్ళు చూస్తారు. వేరే అంటే ఇంటికాడ ఇప్పుడు నేను దుబాయ్లో ఉన్నా, ఇండియా నుంచి చాలామంది నా వీడియోస్ చూస్తారు. నేను చూస్తాను కదా ఎక్కడి నుంచి చూసిన, ఇండియా నుంచి నాకు చాలామంది చూస్తారు. సో ఎంగేజ్ అవుతారు, 2-3 మినిట్స్ వీడియో చూస్తారు, నా 10 మినిట్స్ 15 మినిట్స్ వ్లాగ్ని. సో దిస్ ఈజ్ వాట్ యూట్యూబ్ రికమెండ్ సో మీరు ఈ 3 తమ్లైన్స్ 3 టైటిల్స్ వీడియో అప్లోడ్ చేసినాక మళ్ళీ వీడియో గురించి రీసెర్చ్ చేయాలి. అంటే అదే జెమినీని, ఆ ఏఐ నాకు తెలియదు ఏమంటారో, ఆ ఏఐని యూజ్ చేసి కెన్ యూ చెక్ మై వీడియో పర్ఫార్మెన్స్ అంటే నీది ఇక్కడ ఇది అయింది, ఇక్కడ క్లిక్ అవుతలేదు, అక్కడ క్లిక్ అవుతలేదు, మొత్తం చెప్తుంది బ్రో. సో డెఫినెట్లీగా చాలామంది తెలుసుకోవాలా. చాలామందికి తమ్లైన్ చేయడానికి చాలా అంటే చాలా బాధపడుతూ, అంటే ఎక్కడ చేసుకోవాలో తమ్లైన్, ఎట్లా అవుతుంది ఏమవుతుంది అని. సో ఇప్పుడైతే యూట్యూబ్లోనే తమ్లైన్ చేసుకోవచ్చు, యూట్యూబ్ స్టూడియో యాప్లో. సో దీనికన్నా మంచి అప్డేట్ ఇంకేముంటుంది. నాకైతే ఈ అప్డేట్ చాలా నచ్చింది. రోజు నేను అంటే ఇట్లా లాంగ్ వీడియో షూట్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తా. నేను ఒక తమ్లైన్ క్రియేట్ చేసి, నా ఫేస్ ఒక తమ్లైన్తో మంచిగా ఫేస్తో ఉన్న తమ్లైన్ ఉంటే తర్వాత నువ్వు అడిగినావు అనుకో, ఆ ఫేస్ నువ్వు మెన్షన్ కూడా ఇలా సేమ్ ఫేస్, యూజ్ మై ఫేస్ అని. సో నీ ఫేస్ని యూజ్ చేసి ఒక మంచి తమ్లైన్ చేస్తుంది. క్రాక్ ఉంటుంది, క్రాక్ ఉంటుంది, వర్కౌట్ అవుతుంది. కానీ వీడియోలో కూడా కొంచెం పాయింట్ ఉంటే వర్కౌట్ ఇంకెక్కువ అవుతుంది. కానీ క్లిక్ చేసిన వాళ్ళు ఇప్పుడు కొంచెం పాయింట్ దొరకకపోతే వాళ్ళు ఎట్లా చూస్తారు వీడియో. సో దిస్ ఈజ్ వాట్ మై బిలీవ్. సో మీరు కూడా కొత్తగా ఎవరైనా 2026లో వీడియోస్ చేస్తుంటే చెయ్యొద్దని నేను అనలే, కానీ ఇట్లా యూట్యూబ్లోనే ఇంత మంచి ఆప్షన్ ఉంది. నేను చాలా మంది వీడియోస్ అయితే చూస్తాను, యూట్యూబ్ ఛానల్ అయితే గ్రో చేసుకోవాలి, అది చేసుకోవాలి, నేను వాళ్ళని చూసే చాలా నేర్చుకున్నాను. కానీ వాళ్ళు ఇప్పుడు దాకా ఈ యూట్యూబ్ స్టూడియోలో ఉన్న ఏఐని యూజ్ చేసి మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి దాకా ఎక్కువ చెప్పారు. ఫాలోవర్స్కైనా తెలియనున్నా, అరే ఈ వీడియో ఈయన ఇక్కడ వీడియోస్ తీస్తాడు కదా, బీచ్ వ్లాగ్ తీస్తాడు, డైలీ వ్లాగ్ తీస్తాడు అని తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా క్లిక్ చేస్తారు. కానీ తెలియకపోతే వాళ్ళు ఎట్లా క్లిక్ చేస్తారు చెప్పండి. సో ఎవరికైనా మన ఫేస్ అనేది గుర్తుండిపోయేదాకా తమ్లైన్స్ చేస్తానే ఉండాలి. సో దీనికి చాలా ఇంపార్టెంట్ తమ్లైన్. అందుకే తమ్లైన్ కొత్త చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ సీ. సో మీరు కనుక యూజ్ చేస్తుంటే ఆ ట్రిక్ కనుక యూజ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి హౌ టు యూజ్ యూట్యూబ్ స్టూడియో ఏఐ హెల్ప్ టు అసిస్ట్ అస్ అని సెర్చ్ చేయండి. నా దగ్గర టైం లేదు, లేకపోతే నేను మొత్తం స్క్రీన్ షాట్ పెట్టేటోని బిహైండ్లా ఎట్లా యూజ్ చేయాలా, ఏం యూజ్ చేయాలా, దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటే తమ్లైన్స్ ఇస్తుంది, టైటిల్స్ ఇస్తుంది, 3 టైటిల్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలా, 3 టైటిల్కి తమ్లైన్ ఎట్లా పెట్టాలా, ఇవన్నీ నేను మీకు చూపించేటోని. కానీ నా దగ్గర టైం లేదు, అందుకనే జస్ట్ పెట్టి చెప్తున్నాను. అట్లీస్ట్ పెట్టి చెప్తే మీరు వేరే చోట్లైనా సెర్చ్ చేస్తారేమో అని. సో ఇదేనండి మన వ్లాగు.
సో మళ్ళీ ఇంకో వ్లాగ్ మనం డ్యూటీ వ్లాగ్, రూమ్లో వ్లాగ్, డైలీ వ్లాగ్ మనం చేసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం. యూట్యూబ్లో ఆ 3 ఫ్యూచర్స్ అయితే మీకు చెప్పినాను నేను. మీ ఇష్టం, యూజ్ చేయాల్సిన వాడుకోవాలంటే వాడుకోండి ఫ్రీగా, లేదంటే మీ ఇష్టం. అలానే కష్టపడతానంటే అలానే కష్టపడండి. సో నేను చెప్పేది ఇదే. ఆ 3 ఫ్యూచర్ని నేను వాడిన, నాకు రిజల్ట్ అయితే బాగా. సో ఆ 3 ఫ్యూచర్స్ని మీరు వాడుకున్నారనుకో, మీ ఛానల్లో కొంచెం గ్రో అయితే కనిపిస్తుంది. మీకు వీడియోస్ ఆడ అనాలిసిస్ చూడడం రాకపోతే ఇట్లా యూట్యూబ్ స్టూడియోలో వచ్చి అక్కడ ఏఐ హెల్ప్ తీసుకున్నారనుకో, ఇంకా మీకు హెల్ప్ అవుతుంది. మొత్తం క్లారిటీగా హెల్ప్ చేస్తుంది. తెలుగులో అంటే తెలుగులా, ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లా. సో ఇదైతే చాలా హెల్ప్ అయితే అవుతుంది మీకు. మీకోసమే నేను ఈ వీడియో తీస్తున్నా. అండ్ కొత్తగా మనం వీడియో స్టార్ట్ చేస్తుంటే అసలు వ్యూసే రావు. నా వీడియోస్ కూడా ఇప్పుడు కూడా వస్తలేదు. స్టిల్ మనం వదలద్దు. ఇప్పుడు వస్తలేవు ఆ వ్యూస్ ఆ వీడియోస్కి. వన్స్ నీ ఛానల్ చాలామంది చూడడం స్టార్ట్ చేసారు అనుకో, అప్పుడు ఆ వీడియోస్ మంచిగా పికప్ అవుతాయి. ఆ బిలీవ్ అయితే ఉంది నాకు. నేను ఇప్పుడు ఇంత మంచి నా డ్యూటీ వ్లాగ్స్ అంటే నాకు అనిపించినది నా బెస్ట్ వర్క్ అది. సో ఆ బెస్ట్ వర్క్ తీసిన వ్లాగ్సే వైరల్ అవుతలేవు. సో అవన్నీ మనం పెట్టుకోవద్దు. ఇంత మంచిగా 10 నిమిషాలు వ్లాగ్ తీస్తే దానికి 50 వ్యూస్ వచ్చినాయి. సో బాధేస్తుంది లోపల. కానీ ఏం చేస్తాం, మన పని మనం కంటిన్యూ చేసుకోవాలా. మనం ఇంకో వ్లాగ్ రెడీ ఉండాలా, అప్లోడ్ చేస్తూనే ఉండాలి. నేను ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఉన్నాయి, కానీ రోజు ఒక షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. నేనేం చేస్తానంటే చిన్న 10-15 సెకండ్స్ మాత్రమే పెడతాను. ఎందుకంటే నా వీడియోస్ ఎవరు చూస్తాడు? సో నా ఫేసు ఎవరు తెలియని వాళ్ళు నా వీడియోస్ 1 మినిట్ ఎందుకు ఇస్తారు? సో అందుకనే 10-15 మినిట్స్ మాత్రమే షూట్ చేసి అయితే నేను రెడీగా పెట్టుకుంటాను. సో నేనైతే డ్యూటీలో వచ్చేసిన. సో వ్లాగ్ అయితే అంతే. సో మన వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వ్లాగ్స్లో యూట్యూబ్ సజెషన్ కాదు, మన వ్లాగ్స్లో డైలీ వ్లాగ్స్ వస్తాయి. నా షార్ట్స్ కూడా చూడండి, మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, లేకపోతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా హెల్ప్ కావాలా, ఎట్లా ఏఐని యూజ్ చేసుకోవాలా, ఏం చేసుకోవాలా అనేది మీకు చాలామంది అంటే నాకు ఎక్కువ శాతంలో కామెంట్ వచ్చింది అనుకో, ఏఐని ఎట్లా యూజ్ చేయాలా బ్రో, టెస్ట్ తమ్ములని ఎట్లా పెట్టుకోవాలా అని ఎక్కువ కామెంట్స్ వస్తే నేను డెఫినెట్లీగా ఆ వీడియో మీకు నా ఇంకో ఫోన్ ఉంది, ఆ ఫోన్తో షూట్ చేసి ఈ ఫోన్లో మంచిగా ఎట్లా యూజ్ చేయాలా, ఏం చేయాలనేది మీకు డెఫినెట్లీగా ఒక ఫుల్ వీడియో పెడతాను.